స్వాగతం. కోమండూరు విద్యా సంస్థల ఆన్లైన్ తరగతులకి స్వాగతం. నిన్నటి రోజున మనము అమరావతి పాఠ్యాంశాలలో కొన్ని భాగాలు చెప్పుకున్నాం. ఇప్పుడు మూడవ భాగాన్ని ప్రస్తావించుకుందాం. ఒకసారి పాఠ్యాంశం చదువుతాను, వినండి. క్రీస్తు పూర్వం 5వ శతాబ్దిలో గౌతమ బుద్ధుడు అమరావతిని సందర్శించాడు. తథాగతుని పవిత్ర పాద స్పర్శతో అమరావతిలోని అమరారామం పునీతమైందని బౌద్ధులు భావిస్తారు. మరి అలాంటి అమరావతిలో గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంతో పాటు అమరావతి అద్భుతమైన శిల్పకళలకు కాణాచి. అశోకుడు నిర్మించిన మహాబౌద్ధ స్తూపానికి ఆచార్య నాగార్జునుడు మహాప్రాకారం నిర్మించాడు. క్రీస్తు శకం 1779లో మద్రాసు ప్రెసిడెన్సీలో సర్వేయర్గా పనిచేసిన కల్నల్ కాలిన్ మెకంజీ అమరావతి శివారు ప్రాంతంలో ఉన్న దీపాల దిన్నె అని పిలిచే మట్టి దిబ్బ దగ్గర చల్లాచెదురుగా పడి ఉన్న అద్భుత శిల్ప సంపదను గుర్తించాడు. అమరావతి స్తూపం సమున్నత దశలో ఉన్నప్పుడు ఇక్కడి బౌద్ధ భిక్షువులు ప్రతిరోజు ఇక్కడ వేలాదిగా దీపాలను వెలిగించేవారు. అందువల్ల ఈ ప్రదేశానికి దీపాల దిన్నె అనే పేరు వచ్చింది. బుద్ధుని జీవిత ఘట్టాలను శిల్పాలుగా మలచడానికి వితరణ చేసిన వారి పేర్లు శాసనాలలో లిఖించారు. ఒక చర్మకారుడు పూర్ణకుంభ శిల్పాన్ని తన వంతుగా దీపాల దిన్నెపై చెక్కించాడు. ఆ పూర్ణకుంభ శిల్పమే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గుర్తింపు చిహ్నంగా ఎంపిక చేసుకోవడం కూడా జరిగింది. అనాదరణకు గురి అయి ఆ శిల్ప సంపద అతనిని ఆకర్షించింది. ఈ శిల్ప సంపదను గురించి ఆంగ్ల ప్రభుత్వానికి తెలియజేశారు. కృష్ణానది పరివాహక ప్రాంతంలోని నాగార్జునకొండ, దంతగిరి, నేలకొండపల్లి, ధూళికట్ట, బట్టిప్రోలు మొదలైన ప్రదేశాలలో లభించిన బౌద్ధ శిల్పాలను అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ అని పిలుస్తారు. ఇది మనకి 2 మార్కుల ప్రశ్నగా వస్తుంది. మళ్ళీ ఒకసారి ఆ విషయాన్ని మీకు ప్రస్తావన చేస్తాను. ఎన్నో శిల్పాలు కాలగర్భంలో కలిసిపోగా మరికొన్ని ఇతర దేశాలకు తరలిపోయాయి. పల్నాడు పాలరాయిగా పిలువబడే సున్నపురాతి మీద చెక్కిన 120కి పైగా అమరావతి కళారూపాలు బ్రిటిష్ మ్యూజియంలోని అసాహి సింబున్ గ్యాలరీలో అమరావతి సాంస్కృతిక వైభవాన్ని, శిల్పకళా వైశిష్ట్యాన్ని ప్రపంచానికి చాటి చెబుతూ కొలువై ఉన్నాయి. మరికొన్ని శిల్పాలను మద్రాసు కోల్కతా మ్యూజియంలో భద్రపరిచారు. ఇంకొన్ని శిల్పాలు నాగార్జునకొండలోని మ్యూజియంలో భద్రపరిచారు. శరీర ధర్మాన్ని అనుసరించి శిల్పాలు, చిత్రాలు రూపొందించడం ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో 14వ శతాబ్దంలో ప్రారంభం కాగా అమరావతిలో క్రీస్తు శకం 1వ శతాబ్దంలోనే శరీర ధర్మాన్ని అనుసరించి తయారైన అత్యద్భుత శిల్ప సంపద రూపుదిద్దుకుంది. చిత్రకళలో మాత్రమే సాధ్యమైన భావ ప్రకటనలు శిల్పకళలోనూ ప్రదర్శితం కావడం అమరావతి శిల్పాల విశిష్టత. అజంతా, ఎల్లోరా శిల్పాలు కూడా అమరావతి శైలిలోనే ఉండడాన్ని పురావస్తు శాఖ వారు గుర్తించారు. శిల్పకళా పరిశోధనలో విశేష నైపుణ్యం గల ఫెర్గుసన్ ప్రపంచ శిల్ప సంపదలో అమరావతి శిల్పాలు అత్యున్నత శ్రేణిలో ఉన్నాయని తన పరిశోధన పత్రంలో రుజువులతో సహా పేర్కొన్నారు. అమరావతి శిల్పంలో ఆనందం, విషాదం, క్రోధం, కరుణ, దయ, ప్రేమ, వీరత్వం, ఆరాధన వంటి భావాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. గాంధార, మధుర శిల్ప కళారీతులతో సమానంగా అమరావతి శిల్పకళ ప్రాచుర్యం పొందింది. ఇంతటి మహోజ్వలమైన చరిత్ర గల అమరావతి రాజధానిగా ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూసింది. ఇప్పుడు చదివినటువంటి ఈ పారాగ్రాఫ్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాల గురించి మనం ఎప్పుడో ప్రస్తావన చేసుకున్నాం. మొట్టమొదటి గమనించినట్టయితే అమరావతి అద్భుతమైనటువంటి కళలకు కాణాచి అన్నారు. కాణాచి అంటే చిరకాల నివాస స్థానం. చిరకాల నివాస స్థానం. దీన్ని మనము నెలవు
లేదు ఆవాస స్థానం అని కూడా మనం చెప్పచ్చు. ప్రధానమైనటువంటి మీనింగ్ అది. అంటే శిల్పకళకు చాలా కాలం నుంచి ఇక్కడ శిల్పకళ విస్తరిస్తోంది లేదా బాగా ప్రకాశిస్తోంది అని చెప్పడానికి మనకి ఇది బాగుంటుంది. అశోకుడు నిర్మించినటువంటి బౌద్ధ స్తూపం కూడా ఇక్కడే ప్రస్తావన చేయబడింది. మీకు ఆ విషయం కూడా చిత్రాల్లో చూపిస్తాను. అట్లాగే నాగార్జునుడు ఆ యొక్క మహాప్రాకారాన్ని, ఇక్కడ ఉన్నటువంటి యొక్క మహాప్రాకారాన్ని, ప్రాకారం అంటే ప్రహరీ గోడ, అది కూడా మనకి పాఠ్యపుస్తకంలో మనకి ఎగ్జామ్స్ లో అడుగుతారు. ప్రాకారం, ప్రహరీ గోడ. ఇక్కడ మనకి ఇంకోటి గోడ వికృతి, దీనికి ప్రకృతి పదం వచ్చి మనకు కుడ్యము. కుడ్యము ప్రకృతి, గోడ వికృతి. ఇది కూడా మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకోవాలి. ప్రాకారము అంటే ప్రహరీ గోడ. తర్వాత కాలిన్ మెకంజీ గురించి మీకు ఛాయాచిత్రం తర్వాత చూపిస్తాను. ముఖ్యమైనటువంటి విషయము ఇక్కడ దీపాల దిన్నె గురించి మనకి 2 మార్కుల ప్రశ్న తప్పనిసరిగా వస్తుంది. దీపాల దిన్నె అన్నప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ క్రీస్తు శకం 1779 నుంచి కాలిన్ మెకంజీ గారు అమరావతి శివారు ప్రాంతంలో ఉన్నటువంటి దీపాల దిన్నెను సందర్శించారు అనే పాయింట్ దగ్గర నుంచి అక్కడ బౌద్ధ భిక్షువులు వచ్చి వేలాదిగా దీపాలు వెలిగించి ఆ బౌద్ధ శిల్పాలకంతా కూడా ఆరాధన చేసేవారు అనేటటువంటి అంతవరకు రాసినట్లయితే మనకి ఈ 4 పాయింట్లు కలిపి రాస్తే మనకి 2 మార్కులు వస్తాయి. సో కాబట్టి పిల్లలు చాలా జాగ్రత్తగా ఈ ప్రశ్నను మనము నేర్చుకోవాలి. అట్లాగే ఈ పేరగ 3వ భాగంలో మొదటి నుంచి చివరి దాకా మనం బాగా చదువుకున్నట్టయితే అమరావతి శిల్పాల యొక్క గొప్పతనాన్ని గురించి వివరించండి అని 4 మార్కుల ప్రశ్న ఇస్తారు. సో మనం 4 మార్కుల ప్రశ్న కోసమైనా సరే ఈ మ్యాటర్ మొత్తము చదువుకోవాలి. చాలా జాగ్రత్తగా పాఠ్యాంశాన్ని చదువుకున్నట్లయితే మనం ఈ 4 మార్కులకి సొంతంగానైనా మనం రాసే అవకాశం మనకు లభిస్తుంది. ఓకే, రైట్. ఇక్కడ మనకి ముఖ్యంగా చెప్పుకోదగింది ఒక చర్మకారుడు. చర్మకారుడు అంటే ఎవరు? చెప్పులు కుట్టుకునేటటువంటి అతను ఏం చేశాడు, అందరూ ఈ యొక్క శిల్పాలు చెక్కిస్తూ ఉన్నారు అని చెప్పనేసి నేను కూడా నా వంతుగా శిల్పాన్ని చెక్కిస్తామని చెప్పనేసి ఒక పూర్ణ కుంభ శిల్పం ఒకదాన్ని చెక్కించడం జరిగింది. పూర్ణ కుంభం అంటే మీకు తెలుసు కదా, మన టెక్స్ట్ బుక్ లో కూడా మనకి ఇక్కడ వస్తుంది. అంటే ఇక్కడ సింబల్ ఉంది, అంటే ఒక బిందె పైన ఒక చెంబు మామిడాకులు పెట్టినటువంటి శిల్పం ఒకటి ఉన్నది. దీన్నే మనము పూర్ణ కుంభం అంటాం. ఈ శిల్పాన్ని ఆయనే చెక్కించారు. రాగి రేకు మీద మామూలుగా అక్కడ స్తంభం మీద చెక్కిస్తే దాన్ని మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేసిందంటే గుర్తింపు చిహ్నంగా తీసుకొని మన దీంట్లో ప్రవేశపెట్టడం, రాజ్యాంగంలో ప్రవేశపెట్టుకోవడం, మన ప్రభుత్వం అంతా కూడా అధికారిక చిహ్నంగా కూడా దాన్ని చూపించుకుంటూ వస్తున్నారు. సో కనుక ఇలాంటి శిల్ప సంపద ఒకచోట శిల్పాలన్నీ గుట్టగా పడిపోయి ఉంటే ఎవరు పట్టించుకోవట్లేదు. అందుకని అప్పట్లో మనకి బ్రిటిష్ దొరలు గవర్నర్ జనరల్స్ గా వచ్చినటువంటి వాళ్ళు, సర్వేయర్ గా వచ్చినటువంటి అతను. సర్వేయర్ అంటే ఏంటి? ఒక ప్రాంతంలో భూములు, చెరువులు వాటన్నింటినీ సర్వే చేసి ఎవరి ఆధీనంలో ఉన్నాయి, ఎవరు ఎంత శిస్తు కట్టాలి ప్రభుత్వానికి అని ప్రభుత్వం తరపున అధికారిగా సర్వే చేసేటటువంటి అతన్ని సర్వేయర్ అంటాం. సో బ్రిటిష్ ప్రభుత్వం తరఫున మనకు ఈ కాలిన్ మెకంజీ అనేటటువంటి అతను మనకు సర్వేయర్ గా రావడం జరిగింది. ఆయన అమరావతి శివారు ప్రాంతం అంటే పక్కన ఉన్నటువంటి పరిసర ప్రాంతం. పరివాహక ప్రాంతం అంటే ఆ నది నీరు ఎక్కడెక్కడైతే ప్రవహిస్తూ ఉంటుందో దాన్నంతా కూడా పరివాహక ప్రాంతం అంటాం. కృష్ణానది పరివాహక ప్రాంతం అంటే కృష్ణానది ఎక్కడెక్కడైతే ప్రవహిస్తూ ఉంటుందో ఆ నీళ్ళన్నీ దాన్నంతా కూడా పరివాహక ప్రాంతం అంటాం. శివారు ప్రాంతం అంటే ఆ పట్టణానికి ఆనుకుని దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతాన్ని శివారు ప్రాంతం అంటాం. సో ప్రాంతం మనకి ఇక్కడ ముఖ్యంగా కృష్ణానది పరివాహక ప్రాంతంలో కొన్ని ప్రదేశాలు ఉన్నాయి. ఏంటి ప్రదేశాల యొక్క గొప్పతనము అంటే అమరావతి శిల్పాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అని మనకి 2 మార్క్స్ క్వశ్చన్ అడుగుతారు. ఆ అమరావతి శిల్పాలు ఎక్కడెక్కడ ఉన్నాయి వాటిని చూసినట్టయితే నాగార్జునకొండ, దంతగిరి, నేలకొండపల్లి, ధూళికట్ట, బట్టిప్రోలు ఈ ప్రదేశాల్లో మనకు ఈ యొక్క బౌద్ధ శిల్పాలన్నీ కూడా ఉన్నాయంట. ఇక్కడ ఇంకో పదం చెప్పాడు, అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ అని దేనిని పిలుస్తారు అని 2 మార్క్స్ క్వశ్చన్ అడుగుతారు. సో కాబట్టి అది కూడా మనము
ఈ నాగార్జునకొండ, దంతగిరి, నేలకొండపల్లి, ధూళికట్ట, బట్టిప్రోలు మొదలైన ప్రాంతాల్లో లభించిన బౌద్ధ శిల్పాలను అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ అని పిలుస్తారు అని మనం చెప్పాలి, రాయాలి. సో కాబట్టి అది ఒకటి గుర్తుపెట్టుకోండి. అలాగే కాలగర్భంలో కలిసిపోవడం అనేటటువంటి వాక్యము పదాన్ని మనం సొంత వాక్యంగా అడుగుతారు. కాలగర్భం, అసలు కాలం అంటే ఏంటి? కాలం అనే దానికి నానా అర్థాలు ఉన్నాయి. ఒకటి సమయము, రెండో మరణం. మరి ఇక్కడ ఇప్పుడు ఏ విషయం తీసుకోవాలా అంటే సమయం తీసుకోవాలా. ఎందుకంటే ఒక సమయము కొంతకాలం ఉంటుంది, తర్వాత గడిచిపోతూ ఉంటుంది. సమయం అనేది స్టాగ్నేషన్ గా ఉంటుంది, ఒక చోట స్థిరంగా ఉంటుంది, కదులుతూ పోతూ ఉంటుంది. సో ఆ సమయం అనేటటువంటి పోతూ ఉంటుంది. కాల గర్భంలో కలిసిపోవడం అంటే ఇప్పుడు గత చరిత్ర దగ్గర కాలగర్భంలో కలిసిపోయినటువంటి విషయం. సో అట్లా మనము కాలగర్భం అనే దానికి మనం సొంత వాక్యం కూడా రాసుకోవచ్చు. అమరావతి శిల్పాలు కాలగర్భంలో కలిసిపోయాయి. అర్థమైంది అనుకుంటాను. సో ఆ రకంగా మనము సొంతంగా రాసుకోవచ్చు. మీరు సొంతంగా ఏదైనా అంశానికి సంబంధించి రాసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కాలగర్భంలో కలిసిపోవడం. ఇక దీని తర్వాత మనకు ముఖ్యంగా ఇక్కడ దీంట్లో చెప్పుకోవాల్సింది సున్నపు రాయి అన్నాడు. ఆ పదాన్ని విడదీస్తే మనకు సున్నము ప్లస్ రాయి. ఇది వచ్చి ఇక్కడ ము ఉంది, ఇక్కడ రా ఉంది, అంటే ఇక్కడ ఊ, ఇక్కడ ఆ ఉంది. కానీ మామూలుగా ఈ ఊరులకు అసవర్ణమైన అచ్చుపరమైనప్పుడు క్రమంగా వ్యవహారాలు ఏకాదేశం అవుతాయి. ఇక్కడ ఆ విధంగా రావట్లేదు. ఇక్కడ సున్నపు రాయి అని వస్తుంది. సున్నపు రాయి అంటే ఇక్కడ పు అనే అక్షరం వచ్చి చేరింది. మరి ఈ పు అనే అక్షరం వచ్చి చేరినప్పుడు దీన్ని మనం ఎలా చెప్పుకోవచ్చు, దీనికి ఏ సూత్రం వర్తిస్తుంది అని కనుక చూసినట్లయితే ఇక్కడ ఈ పదము సున్నము అనేది ఏంటి? సున్నము అనేది నామవాచకం, రాయి అనేది విశేషం, అంటే అది గట్టిగా ఉంది అని చెప్పడం. సున్నపు రాయి ఒక నామవాచక పదము, ఒక విశేష పదము కలిస్తే దాన్ని కర్మధారయము అంటారు. కర్మధారయంలో మూవర్ణ లోపం జరిగినప్పుడు ఈ వర్ణం లోపించినప్పుడు పు అనేది ఏకాదేశం అవుతుంది, అంటే వచ్చి చేరుతుంది. ఈ ము బదులు పు వచ్చి చేరుతుంది. అలా రావడాన్ని పొంపు ఆదేశ సంధి అంటే పూ గాని ఇంపు గాని, అంటే సున్నాతో కూడినటువంటి పూ గాని మామూలుగా ఉన్నటువంటి పూ గాని ఈ రెండు అక్షరాల్లో ఏదైనా ఒకటి ఇక్కడ చేరుతుంది, ఈ ము లోపిస్తుంది. అలా వచ్చేదాన్నే కర్మధారయమునందు ఉత్తులకు కర్మధారయం కాదు, మువర్ణక లోపమునకు పుంపులకు, కర్మ మువర్ణక లోపమునకు పుంపులకు అని చెప్పని మనకు పుంపాదేశ సంధి సూత్రము. ఇది మనకు పరీక్షల్లో అడుగుతారు, దాన్ని కూడా ఒకసారి వ్యాకరణం పార్ట్లో చూసుకోండి. దీని తర్వాత మనకి అమరావతి శిల్పాలన్నీ కూడా ఆయన చూసిన తర్వాత, కర్నూలు కాలేజీ మెక్కన్సీ చూసిన తర్వాత ఆయన ఏం చేశాడంటే ఇక్కడ అద్భుతమైనటువంటి శిల్పాలు ఉన్నాయని చెప్పి బ్రిటిష్ ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. అయ్యా ఇక్కడ చాలా శిల్పాలు ఉన్నాయి, అద్భుతంగా ఉంటాయి, మన మ్యూజియంలో పెట్టుకోవచ్చు. ఆ వాటినన్నింటినీ కూడా బాగా ఉన్నటువంటి అద్భుతమైనటువంటి శిల్పాలన్నింటినీ కూడా తీసుకెళ్లి వాళ్ళ దగ్గర బ్రిటిష్ మ్యూజియంలో పెట్టుకున్నారు. ఆ మ్యూజియంలో అసాహి సింబుల్ అనేటటువంటి ఒక గ్యాలరీ ఉన్నది. అంటే మన భారతీయ శిల్పాల కోసం ఏర్పాటు చేసినటువంటి గ్యాలరీ. ఆ గ్యాలరీలో దీన్ని మన యొక్క శిల్పాలన్నింటినీ కూడా పెట్టడం జరిగింది. అద్భుతమైనటువంటిది. చాలా మంది సందర్శకులు అంతా కూడా వెళ్ళి అక్కడ చూస్తున్నారు. మన యొక్క ఆంధ్రప్రదేశ్ గొప్పతనాన్ని అంతా కూడా పొగుడుతున్నారు. సో మన శిల్పకళ వైశిష్ట్యం అంటే గొప్పతనం. సో వాటినన్నింటినీ కూడా చెబుతూ ఉన్నారు. ఇక ఇంకొన్ని శిల్పాలు కలకత్తా మ్యూజియంలో, ఇంకొన్ని శిల్పాలు చెన్నై మ్యూజియంలో, ఇంకా మిగిలిపోయినటువంటివి నాగార్జున కొండ దగ్గరే ఉన్నటువంటి ఒక మ్యూజియంలో వీటన్నింటినీ కూడా భద్రపరిచారు. ఇక్కడ మనకి ఇంకో పాయింట్ వస్తుంది ఏంటంటే అమరావతిలో ఉన్నటువంటి శిల్పాలను ఎక్కడెక్కడ పెట్టారు, లేదా అమరావతిలోని శిల్పకళకు సంబంధించినటువంటి అమరావతి శిల్పాలు ఏ ఏ ప్రాంతాలకు వెళ్ళాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి అని కూడా అడుగుతారు మనకి. సో అప్పుడు మనము ఇవన్నీ కూడా రాయాల్సి ఉంటుంది.
సో దీని తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ శిల్పాల్లో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి అని 2 మార్క్స్ క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. అప్పుడు మనం ఏం చెప్పాలంటే శరీర ధర్మాన్ని అనుసరించి. శరీర ధర్మాన్ని అనుసరించి అంటే ఒక చిన్న విషయము, అసలు శరీరం అంటే ఏంటి సార్? శరీరం అంటే ఏంటి అని అడుగుతున్నారా సార్ మీరు? శరీరం అంటే కూడా తెలియదా? తెలుసు. మరి శరీరము అనేటటువంటి ఈ యొక్క పదం ఎలా పుట్టింది అని కనుక చూసుకున్నట్లయితే శరీరము అంటే నశించేదనమాట. శరీరము అని దేనికి పేరు వచ్చిందంటే నశించున్నది. దీనికి వ్యుత్పత్తి అర్థం ఇది. నశించున్నది, నశించిపోయేదానినే శరీరం అంటాం. ఈ శరీరానికి కొన్ని ధర్మాలు ఉన్నాయి. ఏంటి ఆ ధర్మాలు అంటే ఒక్కొక్కసారి కోపడతాం, ఒక్కొక్కసారి నవ్వుతాం, ఒక్కొక్కసారి వీరావేశం చూపిస్తాం, ఒక్కొక్కసారి కోపం చూపిస్తాం, ఒక్కొక్కసారి శృంగారమైనటువంటి భావాన్ని చూపిస్తాం. ఇలా ఒక్కొక్కసారి మన శరీరం ఒక్కొక్క భావాన్ని వ్యక్తం చేస్తుంది. ఇప్పుడు ఏ భావాన్ని అయితే వ్యక్తం చేస్తున్నామో అదే భావంతో అదే ఆకారంతో శిల్పాన్ని కనుక మలిచినట్టయితే దాన్ని శరీర ధర్మాన్ని అనుసరించి శిల్పాలు చెక్కడం అంటాం. ఈ కళ మనకి మిగతా శతాబ్దాలు అంటే మిగతా నాగరికతలలో 14వ శతాబ్దంలో మొదలైంది. ఎక్కడ ఇతర ప్రాంతాల్లో, ప్రపంచంలో ఉన్నటువంటి ఇతర ప్రాంతాల్లో, ఏదైతే మెస్పటోమియా నాగరికత కానీ, లేదంటే ఇండోనేషియా నాగరికత కానీ, చైనా నాగరికత, అటువైపున యూరోప్ లో ఉన్నటువంటి అనేక నాగరికతల్లో ఎప్పుడో 14వ శతాబ్దంలో ప్రారంభమైంది. కానీ మన భారతదేశంలో, మన ఆంధ్రప్రదేశ్లో క్రీస్తు శకం 1వ శతాబ్దంలోనే మనము ఈ యొక్క శరీర ధర్మాన్ని అనుసరించినటువంటి శిల్పాలు చెక్కడం అనేటటువంటి విషయాన్ని ఉన్నట్లుగా ఈ శిల్పాలను బట్టి మనకు తెలుస్తుంది. ఇదే మన యొక్క గొప్పతనం. ఈ శిల్పాలతో పాటు మనకి ఇక్కడ పోలిక చెప్పాడు ఆయన. ఏమని అంటే అజంతా ఎల్లోరా గుహల్లో ఉన్నటువంటి శిల్పాలు కూడా ఇదే శైలిలో ఉన్నాయి. శైలి అంటే ఏంటి? శైలి, పద్ధతి, రీతి, విధము, పర్యాయ పదాలు అన్నాడు. శైలి అంటే అదే పద్ధతిలో, అదే రీతిలో, అదే విధంగా ఉన్నాయి అని మనం చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఈ పురావస్తు శాఖ వారు ఆ విషయాన్ని గుర్తించి చెప్పడం జరిగింది. మనకు ఇక్కడ కానాచి అంటే ఏమిటి అని చెప్పండి అన్నప్పుడు మనం ఆటోమేటిక్ గా దాని గురించి మనం వివరించాల్సి ఉంటుంది. కానాచి అంటే శిల్పకళలకు ఆవాస స్థానమైనటువంటిది, నెలవైనటువంటిది అని మనం చెప్పుకోవచ్చు. అమరావతిలోని శిల్పాలను ఎందుకు తరలించారు అంటే బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని ఆక్రమించినప్పుడు మన ప్రాంతంలో ఉన్నటువంటి శిల్పాలే కాదు అనేకమైనటువంటి సహజ వనరులను, నేచురల్ రిసోర్సెస్ అంటాం, వాటన్నింటినీ కూడా వాళ్ళ దేశానికి అవసరమైనటువంటి ఇవన్నీ కూడా తరలించుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈ శిల్పాలను కూడా తీసుకెళ్లడం జరిగింది అన్నమాట. ఓకేనా? ఇక మనకు దీనికి సంబంధించి ఇంత గొప్పగా ఉన్నటువంటి అమరావతి ఎన్నో ఎత్తు పల్లాలను సరిచూసింది. ఎత్తు పల్లాలు ఏం సమాసం వస్తున్నాను? ఎత్తు పల్లము. ఎత్తు అంటే బాగా మిట్టగా ఉన్నటువంటి ప్రదేశాన్ని ఎత్తు అంటాం. పల్లము అంటే డౌన్ గా ఉన్నటువంటి ప్రదేశం, తగ్గుగా ఉన్నటువంటి ప్రదేశాన్ని అట్లా అంటాం. అంటే ఇది ద్వంద్వ సమాసం. ద్వంద్వ సమాసం మనకు తెలుసు. 2 సమప్రాధాన్యం కలిగినటువంటి పదాలను ఏకపదంగా కలిస్తే దాన్ని ద్వంద్వ సమాసము అంటాం. తల్లిదండ్రులు, అన్నదమ్ములు, గురు శిష్యులు, ఇలాంటి పదాలన్నీ కూడా ద్వంద్వ సమాసం కిందకి మనం చెప్పుకోవచ్చు. ఇక దీని తర్వాత అత్యున్నత శ్రేణి అనే పదం విడదీస్తాం. చూడండి, అతి ప్లస్ ఉన్నత శ్రేణి. ఇక్కడ మీరు ఇంకో విషయం గమనించాలి. అసలు శ్రేణి అంటే ఏంటి? వరుస, తతి, పర్యాయ పదాలు. వరుస, తతి అంటే శ్రేణి అని. అతి ప్లస్ ఉన్నత, ఇక్కడ ఈ ఉన్నది, ఇక్కడ ఊ ఉన్నది, అంటే ఈ ఊ రూలకు, ఈ ఊ రూలకు అసవర్ణములైన హచ్చులు పరమైనప్పుడు, అంటే ఇక్కడ ఉండేటివి కాకుండా వేరే వర్ణాలు రావడం. ఇక్కడ వచ్చి ఆ అంటే ఈ వర్ణం కాకుండా వేరే వర్ణం ఉంటే దాన్ని
అసవర్ణము అంటాం. అలా అసవర్ణాలు వచ్చినప్పుడు ఈ ఊరులకు అసవర్ణములైనటువంటి అచ్చులు పరమైనప్పుడు క్రమంగా అప్పుడేమవుతాయంట యా వా రా అనేటటువంటి అక్షరాలు వస్తాయి అని చెప్పారు. ఈ యావారాలను ఎన్నులు అంటారు. ఏమంటారు నాన్న? ఎన్నులు. ఎన్నులు ఏకాదేశంగా వస్తాయి కాబట్టి ఇది యనాదేశ సంధి అవుతుంది. గుర్తుపెట్టుకుంటారు కదా? మళ్ళీ ఒకసారి సంధి సూత్రం చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. ఈ ఊరులకు అసవర్ణములైనటువంటి అచ్చులు పరమైనప్పుడు క్రమముగా యావారాలు ఏకాదేశమవును. యావారాలను ఎన్నులు అంటారు. ఎన్నులు ఏకాదేశంగా వస్తాయి కాబట్టి ఇది యనాదేశ సంధి. అర్థమైంది కదా? ఇప్పటి వరకు ఈ సంధి పదాలు ఇవన్నీ కూడా మనకి చాలా జాగ్రత్తగా వ్యాకరణంలో వస్తాయి, 1 మార్కు ప్రశ్నల్లో వస్తాయి. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని బాగా చదువుకోవాలి. రైట్. ఇప్పుడు మిగతా పాఠ్యాంశాన్ని గురించి మళ్ళీ ఒకసారి టెక్స్ట్ బుక్ చదువుతాను. ఆ పాఠ్యాంశంలో ఉన్నటువంటి విషయాల గురించి మళ్ళీ వివరించుకుందాం. ప్రాచుర్యం అంటే ప్రసిద్ధి, ప్రఖ్యాతి. దాన్ని కూడా పర్యాయ పదాలుగా అడుగుతారు. కాబట్టి ప్రాచుర్యం, ప్రసిద్ధి, ప్రఖ్యాతి. ఇక తర్వాత పారాగ్రాఫ్ చూడండి. అమరావతి పేరులోనే చిరాయువును నింపుకున్న ప్రాంతం. చిరాయువు, చిరకాలము బ్రతికి ఉండేదాన్ని చిరాయువు అంటాము. అంటే మరణము లేనటువంటిది, ఎప్పటికీ శాశ్వతంగా ఉండేటటువంటిది అని దాని అర్థం. అందుకేనేమో చరిత్ర పుటల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నది, ఎప్పటికీ నిలిచిపోయినటువంటి స్థానం. అంటే ఇక్ష్వాకులు గాని, విష్ణుకుండిలు గాని, పల్లవులు గాని, చోళులు గాని, అంటే అంతకు ముందు నుంచి పరిపాలిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నప్పుడు ఉన్నది ఆ నగరం. ఇప్పుడు మనము పరిపాలిస్తున్నప్పుడు కూడా ఆ నగరం ఉన్నది. అంటే నగరం శాశ్వతము, మానవుడు అశాశ్వతం. వస్తూ ఉంటాడు, పోతూ ఉంటాడు, ఎంతో మంది పుడుతూ ఉంటారు, చనిపోతూ ఉంటారు. బట్ అమరావతి నగరం అనేటటువంటిది ఒక శాశ్వతమైనటువంటిది, సుస్థిరమైనటువంటి స్థానం కలిగినటువంటిది. బౌద్ధ చైత్యాలతో నిండిన ప్రాచీన ఆంధ్రుల రాజధాని ఇప్పుడు నవ్యాంధ్రకు సచేతన రాజధానిగా రూపుదిద్దుకుంటోంది. బాగా గమనించండి. నవ్యాంధ్ర పదాన్ని విడదీస్తే మనకు సవర్ణ దీర్ఘ సంధి వస్తుంది. నిన్నటి రోజున మీకు సవర్ణ దీర్ఘ సంధికి సంబంధించినటువంటి విషయం చెప్పాను. ఈ ఊరులకు అవే అచ్చులు పరమైతే క్రమంగా వాటి దీర్ఘాలు ఏకాదేశం అవుతుంది. దాన్ని మనము సవర్ణ దీర్ఘ సంధి అని చెప్పుకుంటాం. ఇక్కడ ఈ పదము ఒకసారి మనం విడదీసుకున్నట్లయితే తెలుస్తుంది. చూడండి. నవ్య ప్లస్ ఆంధ్ర. ఇక్కడ ఆ ఉంది, ఇక్కడ ఆ ఉంది, కలిస్తే ఆ వస్తుంది. అంటే వీటి రెండింటికి సంబంధించినటువంటి దీర్ఘమే వస్తుంది. ఇక్కడ ఏ వర్ణం ఉంటే ఇక్కడ అదే వర్ణం ఉంటే దాన్ని సవర్ణము అంటాం. ఆ రెండు సవర్ణాలు అవుతాయి. సవర్ణానికి వాటి దీర్ఘం ఏకాదేశం అవుతుంది కాబట్టి దీన్ని సవర్ణ దీర్ఘ సంధి అంటారు. తర్వాత భవిష్యత్తులోనూ చరిత్ర సృష్టించేందుకు ప్రపంచ శ్రేణి నగరంగా నిలిచేందుకు సమాయత్తం అవుతుంది. చాలా ముఖ్యమైన పదం చెప్పాడు, సమాయత్తం అవుట. ఇది మనకి అర్థాలు అడుగుతాడు. పోయినసారి పబ్లిక్ లో, ఇంతకుముందు పబ్లిక్ పరీక్షల్లో ఈ పదము 2 సార్లు అడిగాడు. సమాయత్తం అవుట అర్థాన్ని రాయమంటాడు. ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే సొంత వాక్యం రాయమని కూడా అడుగుతూ ఉంటాడు. సమాయత్తం అవుట అంటే ఏంటి? తయారవుట. ఎక్కడికి తయారవడం? దేనికి తయారవడం? మనకు రాజధాని నగరంగా తయారవుతుంది, సమాయత్తం అవుతుంది, తయారవుతుంది. మీరు ఎక్కడికైనా ఊరికి బయలుదేరాలనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? తయారవుతారు. ఆ విధంగానే ఇది కూడా మనకి రాజధాని నగరంగా సమాయత్తం అవుతుంది, అంటే తయారవుతుంది, నిర్మితం అవుతుంది. శాతవాహనుల కాలంలో వ్యవసాయం, వాణిజ్యం, సాంస్కృతిక, ఆధ్యాత్మిక నగరంగా వెలసిల్లిన అమరావతి
మళ్ళీ అజరామర ఖ్యాతిని ఆర్జించేందుకు పునాదులు వేసుకుంటోంది. బాగా గమనించండి. అజరామరము అంటే అజరామరము. ఈ పదం చూడండి. మరము అంటే మరణము, జర అంటే పుట్టుక, ఈ రెండు లేనిటువంటిది అని అర్థం. అర్థమవుతుందా? మరము అంటే మరణము, జర అంటే పుట్టుక, ఆ అంటే అజర మరము అంటే అజర జననం లేనిది, అమరణం మరణం లేనిది, అంటే చావు పుట్టుకలు లేనటువంటి శాశ్వతమైనటువంటిది. అజరామరము అంటే శాశ్వతము. అంటే చావు పుట్టుకలు రెండు లేవు అంటే ఏమని అర్థం? అది ఎప్పటికీ పర్మనెంట్ గా నిలబడి ఉంటుంది అని దాని అర్థం. సో అలాంటి ఖ్యాతి, ఖ్యాతి అంటే ఇందాక చెప్పాను మీకు, ఖ్యాతి అంటే ప్రసిద్ధి. దీన్నే మనము కీర్తి అని కూడా చెప్పుకుంటాం, యశస్సు అని కూడా చెప్పుకుంటాం. పర్యాయపదాలు అడుగుతారు. ఖ్యాతి ఒకసారి వచ్చింది పబ్లిక్ పరీక్షలో, ఖ్యాతి అనే పదానికి పర్యాయపదం రాయమని. సో ప్రఖ్యాతి అని కూడా రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి పర్యాయపదాలు. ఆర్జించడం అంటే సంపాదించడం, అంటే గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి ఇది పునాదులు వేసుకుంటోంది. పునాదులు వేయడం ఇంపార్టెంట్ పదం. పునాదులు వేయడం అంటే ఏంటి? ప్రారంభించడం అంటే ఇంకేం లేదమ్మా. ప్రారంభించుట. మనం ఇల్లు కట్టాలనుకోండి, మొట్టమొదటి ఏం చేస్తాం? ఈ కట్టరాయి కట్టడానికి మనము సాలు పట్టుకొని అదంతా కూడా ఒక 3 అడుగుల లోతు తవ్వుతాం. ఆ తవ్వి ఆ తర్వాత రాళ్ళతోటి మనము ప్రారంభం చేస్తాం. అలా ప్రారంభం చేయడాన్నే పునాదులు వేయడం అంటాం. అంటే పని ప్రారంభించడం అని. ఇక్కడ కూడా మనకి ఆ విధంగా రాబోయే కాలానికి బాగా గొప్పగా ఉండాలని చెప్పనేసి ఈ పునాదులు వేసుకుంటుంది. ఆంధ్రుల ఆత్మవిశ్వాసాన్ని శిఖరాయమానం చేస్తూ ప్రజా పట్టాభిషేకమే పరమావధిగా నవ్యాంధ్ర కేంద్ర బిందువు 21వ శతాబ్ది మేరు నగరంగా చరిత్ర పుటలకు ఎక్కబోతుంది. గమనించండి, ఈ పేరాలో మనం చెప్పుకోలేనటువంటిది శిఖరాయమానం. శిఖరం అంటే ఏంటి? ఎత్తైనటువంటి పర్వత ప్రాంతాన్ని శిఖరము అంటాం. మరి శిఖరాయమానం అంటే ఆ శిఖరంతో సమానంగా అని దాని అర్థం. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆ విధమైనటువంటి ఉన్నత స్థితిలోకి వెళ్ళబోతోంది. శిఖరాయమానంగా ఉండబోతోంది అంటే ఉన్నత స్థితిలోకి ఉండబోతోంది. ఆ యొక్క ఉన్నత స్థితికి చేరడానికి ఇది ప్రయత్నం చేస్తుంది అని చెప్పడం శిఖరాయమానం అంటే. దీన్ని కూడా సొంత వాక్యం అంటారు, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. పట్టాభిషేకం. పట్టాభిషేకం అంటే ఇది ఒక సవరణ తెలుసండి. బాబు చూడండి, పట్ట ప్లస్ అభిషేకం. పట్టం అంటే తెలుసు కదా, పట్టం కట్టడము అంటే అధికారం చేయడం. అభిషేకం అంటే పూర్తిగా దాన్ని మనము మన ఏలుబడిలోకి తెచ్చుకోవడం. పరమావధి, పరమా ప్లస్ అవధి. ఇక్కడ అవధి అంటే హద్దు. దీనికి పర్యాయపదము మేర అని కూడా అంటారు. ఇంపార్టెంట్. అవధి, హద్దు, మేర ఇవి రెండు కూడా సవరణ తెలుసండి పదాలు. ఇవి రెండు కూడా సవరణ తెలుసండి పదాలు. తర్వాత నవ్యాంధ్ర ఇందాక చెప్పాను. సో ఇటువంటివి ఉన్నాయి. ఇక మిగతా విషయాల్ని ప్రస్తావన చేస్తాను చూడండి. ఇప్పుడు ప్రజెంట్ నవేడేస్ మన ఈ మధ్య కాలంలో గత ప్రభుత్వ కాలంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అక్కడ రాజధాని నగరాన్ని ఎలా ప్రారంభించారనేది ఈ 2 పారాగ్రాఫుల్లో మనకు విషయాన్ని ప్రస్తావన చేయడం జరుగుతుంది. చూడండి ఒకసారి. రాజధాని నిర్మించబోయే ప్రాంతాన్నంతా
దేశంలోని పవిత్ర క్షేత్రాల నుండి సేకరించిన మట్టి నీటితో సంప్రోక్షణ చేశారు. రాజధాని శంకుస్థాపనకు దేశ విదేశాల ప్రతినిధులు హాజరయ్యారు. అక్టోబర్ 22వ తేదీ 2015 మన్మథనామ సంవత్సరం ఆశ్వీజ మాసం శుద్ధ దశమి రోజు గురువారం రోజున విజయదశమి పర్వదినాన మధ్యాహ్నం 12:36 నుండి 12:45 నడుమ సర్వమత ప్రార్థనలు జరుగుతుండగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రజా రాజధాని అమరావతికి శంకుస్థాపన చేశారు. ఆధునిక రాజధాని అమరావతికి అజరామర ఖ్యాతి తెచ్చేందుకు అహర్నిశలు కృషి చేస్తానని, ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని విశ్వ యవనికపై నిలుపుతానని మాననీయ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతి సాక్షిగా ప్రతిన పూనారు. పాయలన్నీ కలిసి మహానదిగా రూపొందినట్టుగా 5 అంచెల్లో రాజధాని మూల కేంద్ర నిర్మాణం పూర్తి చేస్తారు. మొత్తం 3 దశలలో 35 ఏళ్లలో సంపూర్ణ అమరావతి నగరాన్ని సాక్షాత్కరింపజేసేందుకు ప్రణాళిక రూపొందింది. వంపులు తిరుగుతూ పారే కృష్ణమ్మ పరవళ్లతో వెనిస్ నగరంలా వెలిసిల్లబోతోంది. సింగపూర్, జపాన్ దేశాల సృజనాత్మక భాగస్వామ్యంతో ఆకాశ హార్మ్యాలు, ఉద్యానవనాలు, సరస్సులు, రహదారులతో నవ నగరాలు నిర్మితం కాబోతున్నాయి. పర్యాటక నగరంగా ఉండవల్లి, ఆరోగ్య నగరంగా కృష్ణాయపాలెం, ఎలక్ట్రానిక్ నగరంగా బేతపూడి, విజ్ఞాన నగరంగా శాఖమూరు, విద్యానగరంగా ఐనవోలు, పరిపాలనా నగరంగా రాయపూడి, న్యాయ నగరంగా నేలపాడు, క్రీడా నగరంగా అబ్బరాజుపాలెం, ఆర్థిక నగరంగా ఉద్దండరాయనిపాలెం, ఆధ్యాత్మిక నగరంగా అనంతవరం పరిసరాలు అత్యాధునిక హంగులతో అభివృద్ధి చెందబోతున్నాయి. కోట్లాది మందికి నివాస స్థానాన్ని, లక్షలాది మందికి ఉపాధిని కల్పించబోతున్న నవ్యాంధ్ర రాజధాని విశ్వ నగరంగా భాసిల్లాలని అశేష ఆంధ్రుల హృదయాలు ఆకాంక్షిస్తున్నాయి. ఈ 2 పేరాల్లో ఉన్నటువంటి సందుల గురించి, సమాసాల గురించి, వ్యాకరణాంశాల గురించి ప్రస్తావన చేసుకుందాం. చూడండి. ప్రాంతము, ప్రకృతి, పొంత, వికృతి. పరీక్షలో ఒకసారి అడిగాడు. ప్రాంతము, ప్రకృతి, పొంత, వికృతి. ఇక సంప్రోక్షణ చేయడం అంటే ఏంటి? మనం పూజారులు పూజ చేసేటప్పుడు ఒక కలశంలో నీళ్లు తీసుకొని, మామిడాకులు తీసుకొని అపవిత్రోవా సర్వావస్థ గతోపివా యత్మాత్మరేకాక్ష పవిత్ర పవిత్ర అని చెప్పని కొన్ని నీళ్లు తీసుకొని ఆ పూజా ద్రవ్యాల వైపు మన వైపు చల్లుతూ ఉంటారు. అలా నీటిని చల్లడాన్ని సంప్రోక్షణ చేయడం అంటాం. ఇక్కడ ఏ నీళ్లతో సంప్రోక్షణ చేశారు? దేశంలో ఉన్నటువంటి పవిత్ర నదీ జలాల నుంచి తెచ్చినటువంటి నీటితో అక్కడ సంప్రోక్షణ చేశారు. మనం మామూలుగా నీరు అంటే అన్ని ప్రాంతాల్లో ఒకే విధంగా ఉంటుంది, కానీ గంగా జలం ఒక విధంగా ఉంటుంది, మనకు రామేశ్వరంలో ఒక విధంగా, కాశీలో ఒక విధంగా, ఇలా విభిన్న ప్రాంతాల నుంచి ప్రముఖులు వచ్చి మనకు ఆ రోజు అన్ని కూడా తీసుకొచ్చారు. కాబట్టి ఆ నదీ జలాలతో సంప్రోక్షణ చేశారు అంటే శుభ్రం చేయబడింది అనేది అనుకుంటాం. ఇంకా చాలా మంది చేశారు. ఇంకా ఆ రోజు విజయదశమి పర్వదినం కాబట్టి ఆ తేదీని మనం చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. అక్టోబర్ 22వ తేదీ 2015 సంవత్సరం, అది గుర్తుపెట్టుకోండి. ఇక ప్రార్థన అనేది ఒక మతానికి సంబంధించినటువంటి ప్రార్థన కాకుండా, పూజ కాకుండా సర్వమత ప్రార్థనలు అంటే క్రైస్తవులు, ముస్లింలు, హిందువులు, జైనులు, అక్కడే ఉన్నటువంటి బుద్ధులు కూడా అంటే బౌద్ధ మతానికి సంబంధించినటువంటి మత పెద్దలు కూడా ప్రార్థనలు చేశారు. అక్కడే జైన మతం కూడా, వాళ్ళకి సంబంధించినటువంటి ప్రముఖులు కూడా వచ్చి అక్కడ ఇన్ని మతాల అధిపతులందరూ కూడా వచ్చి పూజలు చేయడం జరిగింది. అజరామర ఖ్యాతి, ఇందాకే చెప్పుకున్నాం. జర అంటే పుట్టుక, మరము అంటే మరణము, అజరామర ఖ్యాతి అంటే చావు పుట్టుకలు లేనటువంటి, పుట్టుక చావులు లేనటువంటి ఖ్యాతి అంటే కీర్తి, యశస్సు తెచ్చేటట్టుగా అహర్నిశలు. ఈ పదం చాలా బాగా గుర్తుపెట్టుకోండి. అహర్నిశలు, అహస్సు ప్లస్ నిశ. నిశ అంటే అర్థం రాత్రి. ఇంకా దీనికి ఇంకా వేరే పేర్లు ఉన్నాయి. రాత్రి, రేయి, ఇంకా
రజని, రజని అంటే కూడా చీకటినే, రజని. ఇంకా నిశ అంటే ఓకే ఆడవాడు. అహస్సు అంటే పగలు, ఇంకా దివసము అని కూడా అంటారు. దివసం అంటే ఏం తెలుసా? పగలు అని. అంతేగాని మన పెద్దవాళ్ళు చనిపోయినప్పుడు చేస్తారే దివసాలు, అవి కాదు. ఆ దివసం అంటే పగటి కూడా నిర్వహిస్తారు కాబట్టి దాన్ని దివసము అన్నారు. దివసం అంటే పగలు అని. సో కాబట్టి అహస్సు, దీన్ని అహనము అని కూడా అంటారు నాన్న. అహనము అంటే కూడా పగలు, పగలు మధ్య భాగాన్ని మధ్యాహ్నము అంటారు. మధ్యాహ్నము అంటే ప్రథమ తత్పురుష సమాసానికి ఉదాహరణ. మధ్యాహ్నము అహనము యొక్క మధ్య భాగం ప్రథమ తత్పురుష సమాసం. ప్రథమ తత్పురుష సమాసం అని ఎట్లా చెప్తాం మనము? డుమువులు ప్రథమ విభక్తి, డుమువులు ఉండేటటువంటి పదాలు కాబట్టి అహ్నము అంటే ము అనేది డుమువుల్లో ఉన్నటువంటి పదం. సో డుమువులు ప్రథమ విభక్తికి సంబంధించినటువంటి ప్రత్యయాలు కాబట్టి ఇక్కడ ప్రథమ తత్పురుష సమాసం వస్తుంది అని మనం చెప్తాం. మధ్యాహ్నము అని వస్తుంది. ఓకేనా? రైట్. ఇక దీని తర్వాత విశ్వ యవనిక అన్నారు. విశ్వం అంటే మనకు తెలుసు ప్రపంచం. యవనిక అంటే మీకు మొదట్లో చెప్పాను. యవనిక అంటే మళ్ళీ ఒకసారి రాసుకున్నారు. యవనిక ఇంపార్టెంట్ పదం అమ్మా, వేదిక. యవనిక అంటే వేదిక, విశ్వ యవనిక, ప్రపంచ వేదిక. ఇప్పుడు ప్రపంచంలో స్మార్ట్ నగరాలుగా అభివృద్ధి చేయడానికి భారతదేశంలో కొన్ని నగరాలను ఎంపిక చేసి వాటన్నిటిని స్మార్ట్ సిటీస్ అనేటటువంటి వాటిని ఎంపిక చేసి చేస్తోంది. అలా ఏదైతే చేస్తోందో ఇప్పుడు వెనిస్ నగరము అంటున్నాం. ఈ వెనిస్ నగరం అనేటటువంటిది ఎక్కడుంది? ఇటలీ రాజధాని వెనిస్. మరి ఇటలీలో అభివృద్ధి చెందినటువంటి నాగరికత ఉంది అంటున్నాం. మరి అక్కడ వెనిస్ నగరం అనేటటువంటిది ఎంత గొప్పగా అభివృద్ధి చెందిందో మన ఆంధ్రప్రదేశ్లో మన ఈ యొక్క అమరావతి కూడా అంత గొప్పగా అభివృద్ధి చేయాలి అంటే ప్రపంచ నగరాలలో అమరావతి పేరు కూడా చెప్పుకోవాలి ప్రజలు. రాబోయేటటువంటి తరాలు ఎప్పటికీ ఉండిపోయేలా శాశ్వతంగా నిర్మించాలని దీన్ని ఆ విధంగా చేసి పూజ చేయడం జరిగింది. అహర్నిశలు అంటే అహస్సు నిశ అంటే పగలు రాత్రి, అంటే రాత్రింబవళ్ళు అంటే ఏమని అర్థం? ఎల్లప్పుడూ కష్టపడి పని చేస్తానని ఇక్కడ చెప్పడం జరిగింది. ప్రతిన పూనారు. ప్రతిన అంటే ప్రతిన అంటే ప్రతిన ఇది వికృతి పదం నాన్న. ప్రకృతి పదం ప్రతిజ్ఞ. ఇట్లాంటి పదమే ఆన అంటాం. ఆజ్ఞ. ఆజ్ఞ జారీ చేశాడు అంటే రూల్స్ పాస్ చేశాడు. ఇక్కడ ఆన అంటాం. ఆన అంటే ఏమన్నా? ప్రతిజ్ఞ. నేను ఇంకా ఆఖరికి మాట ఇచ్చేశాను అని అర్థం. సో ఇది ఇక్కడ మనకు బాగా గమనించినట్లయితే పాయలన్నీ కలిసి ఒక నది అయినట్టుగా. అంటే పాయ అంటే మనకి ఇప్పుడు భారతదేశంలో నది ప్రవహించేటప్పుడు ఇది ఒక పాయ, ఇది ఒక పాయ, తర్వాత ఇక్కడి నుంచి వచ్చేటటువంటి పాయ, ఇక్కడి నుంచి వచ్చేటటువంటి పాయ, ఇలా పాయలన్నీ కలిసి ఒక నదిగా రూపొందినట్లు. అంటే నది ఎలాగైతే వస్తుందో మహానదిగా ఎట్లా రూపాంతరం చెందుతుందో అట్లాగే ఈ మూల కేంద్ర నిర్మాణం కూడా పూర్తి చేశారు. దీన్ని అంతటినీ కూడా 5 అంచెలుగాను దీన్ని నిర్మాణం చేస్తున్నారు. అంటే మొదటి 5 ఏళ్ళు ఎట్లా చేయాలా, తర్వాత 5 ఏళ్ళు ఎలా చేయాలా, 3 ఏళ్లలో ఎంత చేయాలనేసి చేస్తూ ఉన్నారు. దాని ప్రకారమే పనులు నడిచే. ఇప్పుడు 3 ఏళ్లలో ఎంత జరగాలనో అంత పని జరిగింది. కొన్ని నగరాలని, కొన్ని నిర్మాణాలని చేపట్టారు. ఆకాశ హర్మ్యాలు. హర్మ్యము అంటే హర్మ్యము, హర్మ్యము అయ్యో హర్మ్యము అంటే హర్మ్యము అంటే ఏంటి? ఎత్తైన మేడ. ఎత్తైన మేడ. ఆకాశ హర్మ్యము అంటే ఆకాశాన్ని తాకేటటువంటిది. ఇప్పుడు గోరంతని కొండంతా చేసి చెప్తే దాన్ని అతిశయోక్తి అలంకారము అంటాం. అతిశయము ఉక్తి. ఉక్తి అంటే మాట ఎక్కువ చేసి చెప్పడం.
అంటే కొంచెం ఉండేదాన్ని పెద్దగా చేసి చెప్తే దాన్ని అతిశయోక్తి అలంకారము అంటాం. అమరావతిలో నిర్మించే నగరాలు ఆకాశ హర్మ్యాలుగా అన్నట్లుగా ఉన్నాయి, అంటే ఆకాశాన్ని తాకుతున్నట్లుగా ఉన్నాయి అని చెప్పాము. అంటే దాని అర్థం ఏమి? ఆకాశాన్ని తాకుతున్నాయా? వాస్తవానికి లేదు, కానీ ఎత్తైనవిగా ఉన్నాయి అని చెప్పడం. సో అది అతిశయోక్తి అలంకారం అవుతుంది. అట్లాగే ఉద్యానవనాలు, పార్కులు, సరస్సులు ఇవన్నీ కూడా ఉన్నాయి. ముఖ్యంగా మనం ఈ పారాగ్రాఫ్ లో గుర్తుపెట్టుకోవాల్సింది నవ నగరాల గురించి అడుగుతారు. ఆ నవ నగరాలు ఏంటో మనం గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఒకసారి నవ నగరాలను చదువుతాను, బాగా గమనించండి. మొట్టమొదటిది వచ్చి పర్యాటక నగరంగా ఉండవాలి. అసలు పర్యాటక రంగం అంటే ఏంటి? విదేశీయులు లేదు చుట్టుప్రక్కల బయట ప్రాంతాల వారు వచ్చి ఇక్కడ ప్రాంతాలు అందంగా ఉన్నాయని చూడటానికి వచ్చేటటువంటి ప్రదేశాలను పర్యాటక ప్రదేశాలు అంటారు. అలాంటి నగరంగా ఉండవల్లిని ఎంపిక చేశారు. ఏమున్నాయి సార్ అక్కడ? అందమైనటువంటి ప్రకృతి దృశ్యాలు, ఈ కృష్ణానది చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ యొక్క అందమైన మనోహరమైనటువంటి ప్రదేశాలన్నింటినీ చూడడానికి అక్కడ దాన్ని ఏర్పాటు చేశారు. ఆరోగ్య నగరంగా కృష్ణాయపాలెం, అంటే ప్రముఖమైనటువంటి హెల్త్ యూనివర్సిటీస్ అన్ని కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఇప్పుడు మనకి ప్రపంచంలో WHO యొక్క స్థానం ఎట్లయితే మనం చెప్తామో అట్లా మన ఆంధ్రప్రదేశ్కి ఈ కృష్ణాయపాలెం అనేటటువంటిది ఆరోగ్య నగరంగా, హెల్త్ యూనివర్సిటీ, హెల్త్ సైన్స్ కి సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. అట్లాగే ఎలక్ట్రానిక్ నగరంగా బేతపూడి. ఎలక్ట్రానిక్ నగరం అంటే ఇప్పుడు హైదరాబాద్ లో హైటెక్ సిటీ కట్టారు. హైటెక్ సిటీ దేనికి ప్రసిద్ధి? సాఫ్ట్వేర్ రంగానికి ప్రసిద్ధి. అట్లనే మన ఆంధ్రప్రదేశ్ లో ఈ బేతపూడిలో ఎలక్ట్రానిక్ హబ్ అనేటటువంటిది ఏర్పాటు చేసి ప్రపంచ స్థాయిలో ఈ మన సుందర్ పిచాయ్ గారు ఉన్నారు కదా, గూగుల్ CEO, ఆయన కూడా దానికి హెల్ప్ చేసి అనేక రకమైనటువంటి టెక్నాలజీలన్నింటినీ కూడా మనకి ఇక్కడ తెచ్చిపెట్టడం జరుగుతుంది. ఇక విజ్ఞాన నగరంగా శాఖమూరు. విజ్ఞానం అంటే మనకు తెలుసు సైన్స్, దాన్ని బాగా డెవలప్ చేసేదానికి శాఖమూరుని ఎంపిక చేసుకున్నారు. విద్యానగరంగా ఐనువోలు, మీకు తెలుసు ఎడ్యుకేషన్ అంటే యూనివర్సిటీస్ కి అన్నింటినీ అనుసంధానం చేసేటటువంటి విద్యా సంస్థలకు సంబంధించినటువంటి కేంద్రీయ విద్యా సంస్థలు, సెంట్రల్ యూనివర్సిటీకి లింకప్ గా ఉండేటటువంటి వాటిని అన్నింటినీ కూడా విద్యానగరం అంటాం. వాటికి సంబంధించినటువంటివన్నీ కూడా ఐనువోలులో ఏర్పాటు చేస్తున్నాడు. ఇక పరిపాలనా నగరంగా రాయపూరు. పరిపాలన అంటే మనకు అడ్మినిస్ట్రేటివ్ కి సంబంధించినటువంటి విషయం, అంటే మంత్రులు, ముఖ్యమంత్రులు కూర్చొని శాసనసభలు ఇవన్నీ కూడా నిర్వహించడానికి మనకి ఇక్కడ రాయపూడి అనేటటువంటి ప్రాంతంలో ఎంపిక చేశారు. అక్కడ శాసనసభ తర్వాత విధాన పరిషత్తు, విధానసభలు రెండు కట్టున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు వీరందరూ కూడా పరిపాలన చేసేది ఆ రాయపూడి నుంచినే. సో అక్కడనే అది జరుగుతుంది. ఇంకపోతే న్యాయ నగరంగా నేలపాడులో ఆల్రెడీ హైకోర్టు కట్టున్నారు. అనేక రకాలైనటువంటి తీర్పులన్నీ కూడా ఇప్పుడు అక్కడి నుంచినే మనకు పరిపాలన జరుగుతోంది. హైకోర్టుకు సంబంధించినటువంటి విషయాలు మొన్ననే కూడా తీర్పుగా ఇవ్వడం జరిగింది, కొన్ని తీర్పులు. ఇక క్రీడా నగరంగా అబ్బరాజుపాలెం. సరే ఏంటి క్రీడా నగరం? మీకు తెలుసు, క్రీడలు అంటే మీకు బాగా ఇష్టం కదా, ఆడుకునే విషయం. అంటే క్రికెట్ కాడి నుంచి రకరకాలైనటువంటి ఫుట్బాల్ కాడి నుంచి ఇట్లా మొత్తం అన్ని కూడా క్రీడలన్నీ కూడా ఒక చోటను కేంద్రీకరించాలని చెప్పనేసి పెట్టడం జరిగింది. అది క్రీడానగరం. అంటే ఇక్కడ ఏం చేస్తున్నారు సార్ అంటే, మీకు తెలుసు ఒలింపిక్ క్రీడలు తెలుసిన, ఈ ఒలింపిక్ క్రీడలకు సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి ఆటలు, తర్వాత వీటన్నిటికి సంబంధించి ఒకే చోట నిర్వహించడానికి అవసరమైనటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా ఈ యొక్క అబ్బరాజుపాలెంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే అంత పెద్ద స్టేడియము, అంత పెద్ద హోటల్స్, ప్రపంచ క్రీడాకారులంతా వచ్చి అక్కడ నివసించడానికి అవసరమైనటువంటి సౌకర్యాలన్నీ కూడా హంగులు అంటే సౌకర్యాలు. హంగులు అంటే ఏంటి? కారణ సౌకర్యాలు. హంగులు అంటే సౌకర్యాలు. ఇటువంటివన్నిటి కూడా అత్యాధునిక హంగులు. అతి ప్లస్ ఆధునిక అంటే మోడర్న్ టైప్ లో వచ్చినటువంటి సౌకర్యాలన్నీ కూడా మనకి ఇక్కడ వచ్చాయి. ఆ విధంగా మన అశేష ఆంధ్రుల హృదయాలన్నీ కూడా ఆకాంక్షిస్తున్నాయి. మనమంతా కోరుకుంటున్నాము, దానికోసం ప్రయత్నం చేస్తున్నాము. సో వీటికి సంబంధించినటువంటి చిత్రాలను ఒక్కసారి మనం చూసేసి దాన్ని మనం ఈ రోజుకి ముగించేస్తాం.
ఇది మీకు నిన్న రోజున చూపించడం జరిగింది మహా చైత్యం. దాని తర్వాత మనకి ఇక్కడ నటరాజస్వామికి సంబంధించినటువంటి విషయం. ఇవన్నీ కూడా శిల్పాలు, అత్యాధునికమైనటువంటి శిల్పాలు, అంటే సున్నపు రాయితో చెక్కబడినటువంటి శిల్పాలు. ఈ శిల్పకళ యొక్క గొప్పతనం చూడండి. ఇక్కడ నాట్య భంగిమలో నటరాజస్వామి ఎంత విధంగా ఉన్నారు అంటే ఆ శిల్పాలన్నీ కూడా అంటే ఈగ పడితే కూడా జారిపోయేంత నునుపుగా ఉన్నాయన్నమాట. అది ఇక్కడ ఉన్నటువంటి శిల్పాల యొక్క గొప్పతనం. అదే శరీర ధర్మాన్ని అనుసరించినటువంటి శిల్పాలు అంటే ఇక్కడే మనకు ప్రస్ఫుటంగా కనబడుతుంది. అంటే మన శరీరంలో ఎటువంటి ధర్మాలు ఉన్నాయో ఆ ధర్మాలను అనుసరించి ఇక్కడ శిల్పాలు చెక్కడం అనేటటువంటి శిల్పాల యొక్క గొప్పతనం చూడండి. ఇక్కడ కూడా ఈ యొక్క శిల్పాలన్నీ కూడా ఇది కూడా దానికి సంబంధించినటువంటి విషయం. ఇవన్నీ శిల్పాలు. ఇక్కడ చూడండి, మ్యూజియం ఆఫ్ లండన్ మ్యూజియం. మనం ఇందాక చెప్పుకున్నాం, ఇక్కడ నుంచి కాలిన్ మెకంజీ గారు ఈ యొక్క శిల్పాలన్నీ కూడా తీసుకుపోయి లండన్ మ్యూజియంలో పెట్టారండి. ఆ లండన్ మ్యూజియమే దాంట్లో ఇది అషాహి షింబున్ గ్యాలరీ. అషాహి షింబున్ గ్యాలరీ, ఆ గ్యాలరీలో ఈ యొక్క శిల్పాలన్నీ కూడా పెట్టడం, చిత్రాలన్నీ కూడా పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ఇది చెన్నై మ్యూజియం. మీకు తెలుసు, మీరు అప్పుడప్పుడు వెళ్ళి ఉంటారు, చూస్తుంటారు కూడా. చెన్నై మ్యూజియంలో లోపల ఉన్నటువంటి శిల్పాలు ఇవన్నీ కూడా. ఇది కోల్కతా మ్యూజియం. కోల్కతా మ్యూజియం లోపల ఉన్నటువంటి శిల్పాలు ఇవన్నీ కూడా. నాగార్జున కొండ పైన ఉన్నటువంటి మ్యూజియం. ఇక్కడ జనాలందరూ కూడా వెళ్ళి చూస్తున్నారు. అది నాగార్జున కొండలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయం. శిల్పాల ప్రత్యేకతకు సంబంధించి ఇచ్చారు. ఇక్కడ శరీర ధర్మాన్ని అనుసరించి శిల్పాలు చెక్కడం ఇక్కడ చాలా ప్రధానమైంది. హావభావ ప్రకటన అంటే మనం ముఖంలో నవ్వు, ఆనందము, సంతోషము ఇటువంటివి ప్రదర్శించడం. అట్లాగే అజంతా ఎల్లోరా శిల్పాలకు సంబంధించినటువంటి కూడా అమరావతి శైలిలో ఉన్నదాన్ని ఇక్కడ గుర్తించారని మనం చెప్పుకోవడం జరిగింది. సో అజంతా శిల్పాలు ఎట్లా ఉన్నాయి, అజంతా గుహలకు సంబంధించినటువంటి ఈ శిల్పాలు ఇవన్నీ కూడా. ఇది అవుట్లైన్. ఇవన్నీ కూడా ఈ కొండలన్నీ కూడా, ఈ కొండల లోపల ఈ అజంతా గుహలు, ఎల్లోరా గుహలకు సంబంధించినటువంటి చిత్రం ఇది. అది కొంచెం మీరు వెళ్ళినప్పుడు చూస్తుంటారు. ఇది లోపల ఉన్నటువంటి శిల్ప సౌందర్యం. దీని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి శిల్పాలు ఇవన్నీ కూడా అవే శిల్పాలకు సంబంధించినటువంటివి. ఇదిగోండి, ఇది కూడా అదే లోపల ఉన్నటువంటి విషయం. ఇవన్నీ కూడా శిల్పాలు, అమరావతి శిల్పాలు ఇవన్నీ. ఇది ఆల్రెడీ మనం ఇదివరకే చూసాం. ఇది కూడా బౌద్ధ మతానికి సంబంధించినటువంటి శిల్పాలు. ఇది కూడా మన చిహ్నానికి సంబంధించినటువంటి విషయం. ఇవన్నీ కూడా అవే. గౌతమ బుద్ధుడు, ఆ బుద్ధునికి సంబంధించినటువంటిదే. ఇవి కూడా శిల్పాలు, అద్భుతమైన కళాఖండాలు ఇవన్నీ కూడా. ఈ కళాఖండాలు మళ్ళీ మళ్ళీ మనకి దొరకవు. చూడండి, అద్భుతమైనటువంటి శిల్పాలు ఇవన్నీ. ఇది అమరావతి స్తూపం పైన ఉన్నటువంటి గౌతమ బుద్ధుడికి సంబంధించింది. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యుయేషన్ లో ఉన్నటువంటి రాజధాని ఒకవేళ కడితే మనకి ఎలా ఉంటుందనే దానికి అత్యాధునికమైనటువంటి సౌకర్యాలతో కూడినటువంటి ఎత్తైన భవనాలు కలిగినటువంటి ఆంధ్ర రాజధాని నవేడేస్ ఇప్పుడు ఉన్నటువంటిది. దానికోసం మనం తెలుగు తల్లి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక దీని తర్వాత మనకు గౌతమ బుద్ధుని యొక్క మన నగరానికి సంబంధించినటువంటి అవుట్లుక్ ఇక్కడ ప్రజెంట్ ఫోటో వేశారు. ఇక దీనికి సంబంధించి ఇక్కడ ఎక్కడెక్కడ ఏమేమి నిర్మాణం చేయాలి అనేటటువంటి ప్లానింగ్ లో ఉన్నటువంటి విషయం. సో ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఇంకా ముఖ్యంగా మనం చూసినట్టయితే
హైదరాబాద్ తో చివరి బంధం తెగిపోయిన తర్వాత అమరావతిలో కొత్త చరిత్ర మొదలు చేయడం కోసం మనం మొదలు పెట్టాం. ఇక్కడ ఆంధ్ర రాజధానిగా అమరావతిని ఎంపిక చేసుకున్నాం. ఇక్కడ మనకి ఈ యొక్క మన ఆంధ్రప్రదేశ్ యొక్క చిత్రపటంలో ఎక్కడ మనము ఏర్పాటు చేసుకున్నాం అనేటటువంటి విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేశాం. సో ఇవంతా కూడా ఏర్పాటు చేసింది. సో ఇక్కడ మనకి నగరం అంటే ఇది మనం చెప్పుకున్నటువంటి ఇందాక ఎలక్ట్రానిక్ నగరం అని చెప్పాను చూడండి. ఆ ఎలక్ట్రానిక్ నగరం ఏ షేప్ లో ఉండాలనేటటువంటి విషయాన్ని ఇక్కడ ఊహించుకొని ఏర్పాటు చేస్తుంది. ఇది రాజధానికి సంబంధించినటువంటి ఎలా ఉండాలా, ఏ మోడల్లో ఉండాలా అనేటటువంటి విషయం. ఈ 5 భాగాలు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వస్తుంది, ఇదంతా ఒక భాగం, ఇక్కడి నుంచి ఇదంతా ఒక భాగం, ఇక్కడి నుంచి ఇదొక భాగం, ఇదొక భాగం, ఇదొక భాగం, ఇలా విభిన్న ప్రాంతాలుగా మనకు దీన్ని తపాల వారీగా డెవలప్ చేయాలని వేశారు. యాక్చువల్ గా ఈ యొక్క అమరావతి నగరం ఎట్లా ఏంటి అనేటటువంటి విషయాన్ని వేయడం జరిగింది. దీని తర్వాత దానిపైన ఉన్నటువంటి కృష్ణానది పైన ఉన్నటువంటి బ్రిడ్జి మనకు ఎలా ఉండాలా ఏంటి అనేటటువంటి విషయము, తర్వాత వీటికి సంబంధించినటువంటి నగరం, తర్వాత అప్పుడు సంప్రోక్షణ చేస్తున్నటువంటి దృశ్యం అంటే వివిధ జలాలన్నింటినీ కూడా తీసుకొచ్చి మట్టిని ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి పుట్టమలను తీసుకొచ్చి వీటన్నింటినీ కూడా సంప్రోక్షణ చేస్తున్నటువంటి సన్నివేశం చూడవచ్చు. ఈ అమరావతి స్టేజ్ మీద నరేంద్ర మోడీ గారు ఇక్కడ కార్యక్రమాన్ని ప్రారంభించడం ఇవన్నీ కూడా మనం చూసుకోవచ్చు. ఆ తేదీ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అక్కడ మనకు స్థాపితం చేసినటువంటి శంకుస్థాపన అంటే ప్రారంభం చేయడం, శంకుస్థాపన చేయడం అంటే ప్రారంభం చేయడము, ఆ కార్యక్రమాన్ని మనకి ఇక్కడ వీక్షించడము, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఇక్కడ శంకుస్థాపన చేయడం ఇవన్నీ కూడా మనం చిత్రాలు చూడొచ్చు. సంప్రోక్షణ చేసిన తర్వాత పూజ చేయడము, ఇక్కడ ప్రారంభం చేయడం, ఇక్కడ శిలాఫలకాన్ని శాశ్వతమైనటువంటి శిలాఫలకాన్ని ఏర్పాటు చేయడం, అమరావతి అమర రూపం దానికి సంబంధించి అవుట్లుక్ ఇవన్నీ కూడా అంతర్జాతీయ హంగులతో నవనగరాలు ఇవి చాలా ఇంపార్టెంట్ నాన్న. ఈ నవనగరాల మీద 2 మార్కుల ప్రశ్న వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ప్రపంచమే నివ్వెరపోయేలా అమరావతి నిర్మాణం జరుగుతుందని మనకి ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. ఇది మనకు సిటీ భవిష్యత్తులో ఎలా ఉంటుంది అనేటటువంటి విషయం వ్యూ. సో ఇది ఈ నవనగరాలు. మరొకసారి పర్యాటక నగరం ఉండవల్లి, ఆరోగ్యవరం కృష్ణాయపాలెం, ఎలక్ట్రానిక్ నగరం బేతపూడి, విజ్ఞాన నగరం శాఖమూరు, విద్యానగరం ఆయనబోరు, పరిపాలనా నగరం రాయపూడి, న్యాయ నగరం నేలపాడు, క్రీడా నగరం అబ్బరాజుపాలెం, ఆర్థిక నగరం ఉద్దండరాయపాలెం, ఆధ్యాత్మిక నగరం అనంతపురం. ఇవి ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది. సో ఇది ఓవరాల్ గా మన యొక్క అమరావతికి సంబంధించినటువంటి విషయం. అటువంటి నవ్యాంధ్ర రాజధాని అమరావతి అనడం. సో ఓకే రైట్. దీంతో మనకి ఈ అమరావతికి సంబంధించినటువంటి పాఠ్యాంశం అంతా కూడా పూర్తయింది. దీనికి సంబంధించినటువంటి సమస్త సమాచారము మీకు అందించడం జరుగుతుంది. మీరు రెడీగా ఉండండి, పరీక్షలకు సిద్ధంగా. ఆల్ ద బెస్ట్. ధన్యవాదాలు.